హలో అండి, ఇవాల్టి రెసిపీలో వచ్చేసి హెల్త్కి ఎంతో మేలు చేసే మటన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా టేస్టీగా, తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినాలంటే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి వాటర్ వేసుకోవాలి కొన్ని. తర్వాత చిటికెడు పసుపును వేసుకొని లివర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత లివర్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీంట్లో ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న లివర్ని యాడ్ చేసుకోవాలి. లివర్ వేసేసుకొని పీసెస్కి ఆయిల్ పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు కారం, అదేవిధంగా ఉప్పు, అదేవిధంగా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని పీసెస్ని బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం పీసెస్కి ఉప్పు కారం పట్టిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికెడు గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ అండ్ సింపుల్ మటన్ లివర్ ఫ్రై ఇలా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.